హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్, పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్ బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో జస్ట్ 15 క్వశ్చన్స్ ఇచ్చిన 5 యూనిట్స్ నుండి 15 క్వశ్చన్స్ అయితే రేపు ఉంది పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకు మ్యాథమెటిక్స్. ఇక్కడ ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అయితే కొన్ని సబ్జెక్ట్సే పెడతా అని ఫస్ట్ మెన్షన్ చేయాలి, ఇలా మెన్షన్ చేయలేరు అది ఇది అంటూ. సో నేను ట్రావెలింగ్‌లో ఉండే పర్సనల్‌గా. సో నాకు ఇంట్లో ఉంటే తప్ప బయటుంటే ఈ మైండ్ పనిచేయదు. అలా సగం సగం క్వెషన్స్ ఇచ్చి మీ ఎగ్జామ్ అది అంతా ఎందుకని చెప్పి నేను పెట్టలేదు. అయినా నేను టెలిగ్రామ్‌లో షేర్ చేశాను, సాయంత్రం లోపు పెట్టేస్తా అని. బట్ కొంచెం ట్రావెలింగ్ లేట్ అయిపోయింది, వీడియో కూడా లేట్ అయిపోయింది. సో సారీ ఫర్ దట్. నేను సారీ చెప్తున్నా, నా మిస్టేకే అది. బట్ టైం లేకుండే, ఇక నా మైండ్ బయటుంటే వర్క్ చేయదు అది అంతే ఇక. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియో కొంచెం రివిజన్ లాగా కూడా ఉంటుంది. మీరు ఇప్పటికీ కొన్ని క్వశ్చన్స్ చదివి ఉంటారు కదా పాలమూరు యూనివర్సిటీ వాళ్ళు. అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, యూజ్ అవ్వదు అని కాదు, యూజ్ అవుతుంది. బట్ రేపు ఎగ్జామ్ ఉంది కదా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ. గణితము అనగానేమి, గణిత జ్ఞానం యొక్క స్వభావాన్ని తెలియజేయండి. గణితము అంటే ఈ మ్యాథమెటిక్స్ అనే పదం ఎక్కడి నుంచెల్లి వచ్చింది అని. ఈ మంతేనియన్, టెక్ని అనే 2 వర్డ్స్ నుంచెల్లి వచ్చింది. మంతేనియన్ అంటే నేర్చుకొనుట, టెక్ని అంటే కళ. సో కళతో నేర్చుకోవడం అనేదే గణితం. సో గణితం యొక్క స్వభావం అంటే ఏంటి? గణితం గుర్తులతో ఉంటుంది. సో క్యాలిక్యులేటెడ్‌గా వాటిని చేస్తారు. అమృత లక్షణం గలది సంథింగ్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి రాయాలి. నెక్స్ట్ గణితానికి భారతీయ గణితవేత్తలు మరియు పాశ్చాత్య గణితవేత్తలు అంటే ఆర్యభట్ట కానీ, ఇంకా సివి రామన్ కానీ, ఇంకా వీళ్ళు ఒక 4 మెంబర్స్ వాళ్ళవి ఉంటాయి శాస్త్రవేత్తలే. అందులోంచి ఒక 2 అలా ఇద్దరివి అట్లా చదువుకోండి. చదివితే మీకు, సో మీకు ఎవరిదొచ్చినా కూడా అదే మీరు చదివిన వాళ్ళ నేమ్ పెట్టి రాయండి. ఏదో కొంచెం డేట్స్ వేస్తూ అలా మెన్షన్ చేస్తూ రాయండి. మీకు మార్క్స్ స్కోర్ అవుతాయి. ఇప్పుడు మన ఇండియన్ సైంటిస్ట్‌వి కొందరి అండ్ వెస్టర్న్ సైంటిస్ట్ కొందరి అట్లా మీరు చదువుకొని ఉంచుకోండి. సో ఎవరివి వచ్చినా కూడా వాళ్ళే రాస్తే మీకు మంచిగా మార్క్స్ స్కోర్ అవుతాయి. సో నెక్స్ట్ థర్డ్ క్వెషన్, హౌ డూ యూ డెవలప్ వాల్యూస్ ద మ్యాథమెటిక్స్? సో గణిత బోధన ద్వారా విలువలను ఎలా పెంపొందిస్తావు అని. ఇంకా దాన్ని ఇది జనరల్‌గా కూడా రాయొచ్చు, ఈ విలువలు ఎలా రాయడము అని. సో టైం ఉంటే ఈ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అని అనుకున్నా. నాది మ్యాథమెటిక్స్ సబ్జెక్టే కదా, కొన్ని ట్రిక్స్, టిప్స్ చేద్దాం అని అనుకున్నా. బట్ టైం లేకుండే. రేపే ఎగ్జామ్ 2కి మీకు ఎగ్జామ్ ఉంది కదా, సో అంత టైం లేదు. సో నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యత. సో నిత్య జీవితంలో అంటే దీనికి హెడ్డింగ్స్ మీరే పెట్టుకోవచ్చు జనరల్‌గానే. సో మార్కెట్‌లో మనం యూజ్ చేస్తాము. ఇంకా మనము ఏదైనా అవసర వస్తువుల దగ్గర యూజ్ చేస్తాము. భూములు కొనే దగ్గర మ్యాథ్స్‌ని యూజ్ చేస్తాము. ఇంకా ఇక మీకు అన్నిట్లల్లో మ్యాథ్స్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ హెడ్డింగ్స్ పెడుతూ రాయండి. సో కొందరు అడిగారు, పేజెస్ నిండట్లేవు, 28 పేజెస్, 32 పేజెస్ ఎలా నింపుతారని అడిగిర్రు అని. సో మీకిప్పుడు పేజీకి 2, 3 హెడ్డింగ్స్ మెయింటైన్ చేయాలి. ఆ హెడ్డింగ్స్ కింద కొంచెం ఇట్లా డిజైన్ లాగా ఇట్లా అంటే ఒక 2 లైన్స్, 3 లైన్స్ మందం అక్కడ ప్లేస్ పోతది. సో ఇంకా కొంచెం మనకు మంచిగా పేజ్ నిండే ఐడియా అన్నట్టది. సో హెడ్డింగ్ పెట్టి హెడ్డింగ్ కింద ఇట్లా 2 లైన్‌లు గీయడం గానీ ఇట్లా చేస్తే మీకు ఆ పేజ్‌లో ఒక 3, 4 లైన్స్ మందం ఆ ప్లేస్ అనేది పోతది అండ్ మంచిగా కనిపిస్తది. అండ్ క్వెషన్‌కి స్టార్స్ పెట్టడం గానీ, ఒక క్వెషన్ అయిపోయిన తర్వాత ఆ క్వెషన్ అయిపోయింది అన్నట్టు ఇన్విజిలేటర్‌కి కనిపించేటట్టు అలా చేయాలి. అండ్ షార్ట్ క్వెషన్ 2 పేజెస్, లాంగ్ క్వెషన్ 4 పేజెస్. ఎగ్జామ్ ఫస్ట్ మీరు వెళ్తే లాంగ్ క్వెషన్సే రాయాలి, షార్ట్ క్వెషన్స్ రాయొద్దు. మీరు టెలిగ్రామ్‌లో చూస్తే ఒక బ్రదర్స్ రివ్యూ పెడుతున్నాడు రోజు, మీరు చెప్పినట్టే ఎగ్జామ్‌లో నేను అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా అని. సో నేను రాసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసినవే మీకు చెప్తున్నా కాబట్టి సో అంతే. మీకు ఏమన్నా అనిపిస్తే ఇక్కడ కామెంట్ చేయండి. అండ్ ఫిఫ్త్‌ది కన్‌స్ట్రక్టివ్ అప్రోచ్, కొలాబరేటివ్ అప్రోచ్. సో ఇది అకాడమిక్ స్టాండర్డ్ లాగా ఇది ఉంటది. మీకు రికార్డ్ రాసిన వాళ్ళకి ఇది తెలుస్తది. నెక్స్ట్ ఇది లీ షుల్మన్ 7 కేటగిరీస్. ఇది ఫుల్ ఇంపార్టెంట్.
ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. లాస్ట్ టైమ్ గూడా వచ్చింది. నేను లాస్ట్ టైమ్‌ది చూపిస్తా అనుకున్న పేపరు. సో, అది దొరకలేదు. అందుకని ఇంపార్టెంట్ క్వెషన్స్ పెడుతున్నా. ఇందులోంచి ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పగలుగుతా వస్తాయని. రైట్ ద రికమెండేషన్స్ ఆఫ్ వేరియన్స్ ఏజెన్సీస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ టు ఎ సెకండరీ స్టేజ్. సో, సెకండరీ స్టేజ్ అంటే 8థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి అందులో మ్యాథ్స్ ఎంత యూజ్‌ఫుల్ ఉంటాయి. అందులో కొన్ని చాప్టర్స్ నేమ్స్ ఉంటాయి గదా! 7థ్, 8థ్‌లో ఆ చాప్టర్ నేమ్స్ రాసి దీన్ని మనము ఈ రియల్ లైఫ్‌లో ఇలా యూజ్ చేస్తాము. ఆహ్, అట్లా రాయొచ్చు. సో, డిస్కస్ అండర్సన్ అండ్ క్రాంత్‌హోల్ టాక్సానమీ. సో, ఇది వేరే సబ్జెక్ట్‌లో గూడా బయాలజికల్ సైన్స్‌లో ఉంటది. ఫిజికల్ సైన్స్‌లో ఉంటది. అంటే మెథడ్ 1లో ఇది ఖచ్చితంగా ఉంటది. క్రాంత్‌హోల్ టాక్సానమీ అని. వాట్ ఆర్ అకాడమిక్ స్టాండర్డ్స్? డిస్క్రైబ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో, ఏంటి అంటే ఇందులో 5 ఉంటాయి గదా! అకాడమిక్ స్టాండర్డ్స్. మీరు పీరియడ్ ప్లాన్ పీర్ టీచింగ్‌లో రాస్తారు గదా! ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్ ఇంకా ఒకటి ఉంటది. 5 ఉంటాయి మొత్తం. నాకు ఇంకొక నేమ్ గుర్తుకొస్తలేదు. 5 ఉంటాయి. ఆ 5 పెట్టి రాయాలి. 10థ్‌ది రైట్ ద మీనింగ్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ. డిస్కస్ ద స్టెప్స్ టు కంటెంట్ కమ్ మెథడాలజీ. సో, పెడగాగీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? కంటెంట్ కమ్ మెథడాలజీ అంటే ఏంటి? ఇలా అడుగుతారు. అంటే జనరల్‌గా క్వెషన్స్. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఐసీటీ ఏఐ బేస్డ్. సో, ఇది మీరు జనరల్‌గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు థర్డ్ సెమ్‌కొచ్చేసరికి ఐసీటీ ప్లాన్స్ అని 10 ప్లాన్స్ అట్లా రాయమంటారు. 5 ప్లాన్స్, 10 ప్లాన్స్, ఐసీటీ ప్లాన్స్ అని. ఐసీటీ ప్లాన్స్ అని, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ అని ఇలా ఉంటాయి. ఐసీటీ ప్లాన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బోర్డ్ యూజ్ చేయరు మీరసలు. బోర్డ్ యూజ్ చేయకుండా ప్రొజెక్టర్ ద్వారా టీచ్ చేయడం గానీ, ల్యాప్‌టాప్‌లో చూపించడం గానీ, ఫోన్‌లో చూయించడం గానీ, ఇట్లా స్లైడ్ షో టీవీలో చూపిస్తూ టీచ్ చేస్తారు గదా! అలా. సో, మీరు అదే రాయాలి. టీవీలో చూపిస్తాం, ప్రొజెక్టర్‌లో చూపిస్తాం. అండ్ ఆ మోడల్స్ అనేవి వీడియోస్ ద్వారా మేము చేసి పిల్లలకి చూయిస్తూ పాయింటర్ తోటి చూపిస్తూ టీచ్ చేస్తాం. అది రాయాలి. మళ్ళీ బోర్డు పెట్టి బోర్డ్‌లో నేమ్ రాస్తాం, అది రాస్తాం అని చెప్పొద్దు. సో, ప్రొజెక్టర్ యూజ్ చేస్తాం, మొబైల్ యూజ్ చేస్తాం, ల్యాప్‌టాప్స్ యూజ్ చేస్తాం అని రాయాలి. సో, ఏఐ బేస్డ్ అంటే వీడియోస్ గానీ, ఫోన్‌లో అట్లా టీచ్ చేస్తే ఎక్కువ గుర్తుకుంటది అని ఇప్పుడు ఐసీటీని ఎక్కువ డెవలప్ చేస్తున్నారు అన్ని స్కూళ్ళలో గూడా. అండ్ 12థ్ వచ్చేసి రైట్ యువర్ ఒపీనియన్ ఆన్ ఎనీ టాపిక్ ఫ్రమ్ క్లాస్ ఎయిత్. సో, ఇట్లా క్లాస్ ఎయిత్ నుంచి ఏదైనా ఒక టాపిక్ పైన చెప్పండి. లేదంటే ఏదైనా ఒక లెసన్ పైన రాయండి. ఇట్లా రాయొచ్చు. సో, ఎయిత్, నైన్త్ ఏదైనా టాపిక్స్ ఉంటాయి గదా! లెసన్ నేమ్స్ అది బెట్టి ఇందులో ఇట్లిట్లుంది. ఇది క్యాలిక్యులేషన్స్ సరిగ్గా ఉంది. లేకుంటే మీరు డిసడ్వాంటేజెస్ గూడా రాయొచ్చు. సో, ఈ ఏజ్ పిల్లలకు ఈ లెసన్ కరెక్ట్ గాదు. ఇట్లా నెగెటివ్ రాయొచ్చు, పాజిటివ్ రాయొచ్చు. జనరల్ క్వెషన్ కాబట్టి మీరెలా రాసినా హ్యాండ్ రైటింగ్ గానీ, మీరు మంచిగా హెడ్డింగ్స్ అవన్నీ పెట్టి రాస్తే మీకు మార్క్స్ స్కోర్ అవుతాయి. నెక్స్ట్ గివ్ డెఫినేషన్స్ ఆఫ్ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్. సో, ఇయర్ ప్లాన్ అంటే ఏంటి? మీ ఇయర్‌లో ఎన్ని సండేస్ వస్తున్నాయి, ఎన్ని హాలిడేస్ వస్తున్నాయి, ఇయర్‌లో ఈ ఎన్ని 10 లెసన్స్ ఉన్నాయి గదా! 10 లెసన్స్ ఎప్పుడు కంప్లీట్ జేయాలి అని ఒక ఇయర్ ప్లాన్. యూనిట్ ప్లాన్ అంటే ఒక్క యూనిట్‌లో ఫుల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి గదా! మ్యాథ్స్‌లో అయితే. ఆ యూనిట్‌లో ఎక్సర్‌సైజెస్ గిన్నున్నాయి. ఎక్సర్‌సైజెస్ అన్నీ నెల లోపల ఫినిష్ గావాలా, 15 డేస్ లోపల ఫినిష్ కావాలా అని యూనిట్ ప్లాన్. పీరియడ్ ప్లాన్ అంటే జస్ట్ 45 మినిట్స్‌లో నువ్వు ఒక్క క్లాస్‌లో ఏది టీచ్ చేస్తావో అది. సో, మీకు పీరియడ్ ప్లాన్ అంటే టీచింగ్‌లో రాస్తారు గదా! అలా. ఇంకా ఇలా గూడా రాస్తారు. మొత్తం ఒక పీరియడ్ ప్లాన్‌నే రాయండి అని. సో, మీరు రికార్డ్‌లో ఎలా అయితే పీరియడ్ ప్లాన్ రాస్తారో అలానే పీరియడ్ ప్లాన్ రాయొచ్చు. సో, పేపర్ రెడీ చేసేవారి మైండ్‌ని బట్టి ఆ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, ఇది జస్ట్ డెఫినిషన్ అన్నారు కాబట్టి 4 మార్క్స్‌కి రావచ్చు. బట్ చూసుకోండి. పీరియడ్ పథకం అది రాయడం జూసుకోండి. బాక్స్ కొట్టడం ఈజీగానే ఉంటది గదా! ఈజీగా 4 పేజెస్ నిండిపోతది. నెక్స్ట్ ఇండక్టివ్, డిడక్టివ్, అనలిటికల్, సింథటిక్ అప్రోచెస్. గణిత శాస్త్రంలో అభ్యసన లక్షణాలేంటి? సో, ఇందులో జనరల్‌గా రాసేవి చాలా ఉన్నాయి. సో, మీకు రేపే ఎగ్జామ్ ఉంది గాబట్టి మంచిగా చదువుకోండి. 15 క్వెషన్సే గాబట్టి వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఓకే. ముందు నుంచి ఇవ్వమని జెప్పిర్రు గానీ బట్ నాకు కుదరలేదు. ఐయామ్ సారీ ఫర్ దట్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.